అందరికీ నమస్కారం. మన ఛానల్‌ని ఆదరించేటటువంటి వాళ్ళు చాలా మంది కూడా నాకు ఫోన్లు చేసి ఎన్నికల కోడ్ అమలైనట్లే కదా! మరి ఏ పథకాలు ఆగిపోతాయి? అసలు పింఛన్లు కూడా పంచటానికి వీల్లేదు. వాలంటీర్ల సేవలు వినియోగించుకోవటానికి వీల్లేదు అంటున్నారు. మరి వచ్చే నెల ఏప్రిల్ మాసంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు 6 రోజుల పాటు ఇంటింటికి తీసుకొచ్చి పెన్షన్స్ ఇస్తారు కదా వృద్ధులకి. ఆ పింఛన్లన్నీ ఇస్తారా? ఇవ్వరా? మరి ఏ పథకాలు, చాలా పథకాలన్నీ కూడా ఈ రోజుతోటి ఆగిపోయినట్లేనా? లబ్ధిదారులు ఇక ఆశలు లేనట్టేనా లబ్ధిదారులకు అనే ప్రశ్నలతోటి వీటి మీద ఒక అవగాహన కలిగే విధంగా వీడియో చేయమని చెప్పేసి కోరటం జరిగింది. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాని ఎలా మెయింటైన్ చేయాలి, మరి వ్యక్తిగతంగా డబ్బులు లావాదేవీలు ఏ విధంగా చేసుకోవాలి అనేక సందేహాలు మాకు ఉన్నాయని చెప్పేసి కొంతమంది మిత్రులు కూడా అడగటం జరిగింది. వాటన్నిటికీ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. వాస్తవాలకు దగ్గరగా ఏదైతే నిజాలైతే ఉంటాయో ఆ నిజాలను మాత్రమే మీతో పంచుకుంటాను. ఇదే సమయంలో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ముందుగా మన ఛానల్ ఆన్ చేయగానే కనిపించేటటువంటి ఒక లైక్ మార్క్ దగ్గర లైక్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట గుర్తు వస్తుంది. ఆ గంట గుర్తు వద్ద కూడా టచ్ చేసిన తర్వాత ఆల్ అని వస్తుంది. ఆల్ అని వచ్చేంత వరకు కూడా మీరు మీ ఫింగర్ తోటి టచ్ చేయండి. దాని ద్వారా విలువైనటువంటి సమాచారం మీ మిత్రులందరికీ కూడా మీరు చేరవేయవచ్చు. వారందరూ కూడా మన ఛానల్ ద్వారా సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నిన్నటితో మనకు అమల్లోకి వచ్చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల ఎత్తుగడల్లో భాగంగా ఒక కుట్ర కోణం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో తొలి విడతలోనే, అంటే ఏప్రిల్ 11వ తేదీన మనకు పోలింగ్ అయిపోయింది. మరి ఇప్పుడు చూసుకున్నా కానీ వారం రోజులు పోస్ట్ పోన్ అయినప్పటికీ కూడా ఏప్రిల్ 19వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ ముగియాలి. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా మరి ఎన్నికల కమిషన్ వారు కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేటటువంటి సందేహం కలిగే విధంగా తొలి విడత జరగాల్సినటువంటి ఎన్నికలు కాస్త మే 13వ తేదీకి వాయిదా పడటం ప్రజలని కష్టాల్లోకి నెట్టివేస్తుంది. ఎందుకంటే ప్రజలు మే నెలలో వడగాల్పులు, వేడిగాలుల మధ్య వచ్చి ఓట్లు వేయవలసినటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజకీయ ప్రయోజనం అనేటటువంటి ఒక కుట్ర కోణం అనేది ప్రజలకి భారంగా దాపురించిందని చెప్పక తప్పని పరిస్థితి. సరే, ఏది ఏమైనా సరే రేపు 1వ తేదీన వాలంటీర్లు వచ్చి ఎప్పటిలాగానే అవ్వాతాతలకు, వృద్ధులకు, పెద్దవాళ్లకు పింఛను పంచుతారా లేదా అనేటటువంటి భయం, ఆందోళన ఉంది. ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా వాలంటీర్లను
ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని మాత్రమే చెప్పింది. ఈ పింఛన్ల పంపిణీ అనేది ఎన్నికల విధి కానే కాదు. సామాజిక పింఛన్ల పంపిణీ అనేది ప్రభుత్వం ఎప్పటి నుంచో అమలు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం. ఆ పింఛన్ల పంపిణీ అనేది వాలంటీర్ల ద్వారానే జరుగుతున్నది. వాలంటీర్ల ద్వారా జరగటానికి వీల్లేదు అని చెప్పేసి గతంలో కోర్టులకు వెళితే కోర్టులు మరి దానిని కొట్టివేసి ప్రజా ప్రయోజనాలను అడ్డుకోవద్దని చెప్పేసి ఆ పిటిషన్ వేసిన వాళ్ళనే మందలించడం జరిగింది. కాబట్టి రేపు 1వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కూడా ఏదైతే సామాజిక పెన్షన్స్ ఉన్నాయో ప్రతి వృద్ధులకు, అవ్వాతాతలకు, వికలాంగులకు అందరికీ కూడా, వితంతువులకు అందరికీ కూడా ఇదే వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పంచుతారు. పంచటానికి ఎలాంటి ఎన్నికల అడ్డంకులు కూడా ఉండవు అనే విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. దాని తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఒక పార్టీకి అనుకూలంగా వేసేటటువంటి పెట్టేటటువంటి పోస్టులు కానీ ఇవన్నీ కూడా సునిశ్చితంగా పరిశీలించడానికి మన మీద ఒక జిల్లా స్థాయిలో ఒక అధికారి ఉంటాడు. ఆ అధికారి ఖచ్చితంగా అది ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉందో ఆ యొక్క పోస్టు ఎవరికి అనుకూలంగా ఉందో ఆ పార్టీ తరపున పోటీ చేసేటటువంటి అభ్యర్థుల ఖాతాలోకి ఖర్చుగా వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. ఏదైతే మీరు ఒక మామూలుగా ఒక పోస్ట్ పెట్టినా తప్పులేదు. ఏది మీరు అభిమానించేటటువంటి నాయకులు కావచ్చు, మీరు అభిమానించేటటువంటి పార్టీకి సంబంధించి ఒక వాట్సాప్ ద్వారా పోస్ట్ పెడితే పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ చిత్రపటాలు వేసి కానీ దానినే ఒక ఫ్లెక్సీగా డిజైన్ చేసి ఫ్లెక్సీగా మార్చి ఆ ఫ్లెక్సీని బహిరంగ ప్రదర్శన చేస్తే మాత్రం అది ఖచ్చితంగా అభ్యర్థి ఎన్నికల ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఆ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా ₹1,00,000 మించి క్యాష్ క్యారీ చేయకూడదు. అదేవిధంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా చేయదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఆదాయ సోర్సు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిందో ఆ కుటుంబ ఖర్చులు కానీ దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు ఎన్నికల కమిషన్ అడిగిన వెంటనే అందించాల్సిందే. 1,00,000కు మించి డబ్బు మోసుకెళ్ళటం కానీ లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ చేస్తే మీ మీద ఈసీ వారి డేగ కన్ను ఉంటుంది. ఖచ్చితంగా మీరు వారి కంట్రోల్లోకి వెళ్లాల్సిందే. వారు తీసుకునేటటువంటి చర్యలకు మీరు బాధ్యులు కావాల్సిందే అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ మధ్య ప్రభుత్వం జనవరి, ఫిబ్రవరి మాసాల్లో, అదేవిధంగా మార్చి 10వ తేదీ వరకు కూడా 10వ తేదీ తర్వాత నిన్న 13, 14 తేదీల్లో కూడా విడుదల చేసినటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి. ఆ పథకాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రైతులకు 0 వడ్డీ. ఈ 0 వడ్డీ పథకం ఇప్పటికే ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వ వాటా ఇప్పటికే బ్యాంకుల్లో జమ అయింది కాబట్టి దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ రైతులకు 0 వడ్డీ కింద
ఆ వ్యవసాయ రుణాలకు సంబంధించి రైతులకు వచ్చేటటువంటి వెసులుబాటు వచ్చినట్లే. ఈ రైతు భరోసాకు సంబంధించి కూడా డబ్బులు జమ చేయడం జరిగింది. ఆ డబ్బులు కూడా దశల వారీగా వస్తాయి. ఆ డబ్బుల్లో కొంత జాప్యం ఉంటే ఉంటుందేమో కానీ ఆ డబ్బులు ఆగిపోవటం అనేది మాత్రం జరగదు. ఇక ఉచిత బీమా కింద ప్రభుత్వం జమ చేయవలసినటువంటి పరిస్థితుల్లో కోడ్ రావటం జరిగింది. అవి మాత్రం ఆ ఉచిత బీమా గాలిలో దీపంగా చెప్పుకోవాలి. అవి రైతులకి అందేంత వరకు కూడా చెప్పలేని పరిస్థితి. ఇక అదేవిధంగా ఏదైతే చేయూత పథకం కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికి 18,500 రూపాయలు ఇప్పటికే బ్యాంకుల్లో జమ చేయటం జరిగింది. దాదాపు కోస్తా జిల్లాల్లో అందరికీ కూడా అమౌంట్స్ రావటం జరిగింది. రాయలసీమ జిల్లాల్లో ఇంకా రావాల్సి ఉంది. వాళ్ళకి కూడా సంపూర్ణంగా వచ్చేటటువంటి అవకాశం పూర్తిగా ఉంది. ఏదైతే రీసెంట్ గా ఈబీసీ నేస్తం వేశారో, ఈబీసీ నేస్తం మాత్రం మరి ఆ డబ్బులు జమ చేయటానికి ప్రభుత్వానికి ఈ కోడ్ అడ్డంకి వస్తుంది కాబట్టి ఆ ఈబీసీ నేస్తం కింద వేసినటువంటి 15,000 రూపాయలు ఎన్నికల లోపు ఆ డబ్బుల్ని మరి లబ్ధిదారులకు చేరేటటువంటి అవకాశాలు కనిపించట్లేదు. ఇక ఎన్నికల పరంగా తీసుకుంటే 2019లో మనకి ఏప్రిల్ 11వ తేదీన ఓటు వేసి మే నెల 23వ తేదీ వరకు కౌంటింగ్ కొరకు వెయిట్ చేశాం. తొలి దశలో పోయినసారి 7 దశలుగానే జరిగిన ఎన్నికలు. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే గౌరవ ఎన్నికల కమిషన్ వారు గతం కన్నా మెరుగ్గా ప్రజలకు అనుకూలంగా చాలా కసరత్తు చేశామని చెప్పేసి ఈ కోడ్ ప్రకటించడానికి ముందు 40 నిమిషాలకు పైగా సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు. కానీ వాటిలో ప్రజల యొక్క ప్రయోజనాల గురించి వాళ్ళు ఆలోచించినట్లుగా ఏం కనపడలా. ప్రజల యొక్క ప్రయోజనాల గురించి వాళ్ళు ఆలోచించిన వారే అయితే మండుటెండల్లో వడగాల్పుల్లో పోలింగ్ జరపాల్సినటువంటి పరిస్థితి లేకుండా గతం కన్నా తక్కువ వ్యవధిలో మిన్నగా, అంటే గతంలో 7 దశల్లో పెడితే ప్రతి దశకి కూడా వారం రోజులు గ్యాప్ ఉంచుకుంటా వెళితే ఆ 7 దశలను 5 దశలకు తగ్గించటమో, గ్యాప్ను వారం బదులు 3 రోజులకో 4 రోజులకో తగ్గించటమో చేస్తే ప్రజల ప్రయోజనాల గురించి ఆశించారు అని మనం ఆలోచించారు అని చెప్పొచ్చు. గతంలో ఏదైతే మే నెల 23వ తేదీతోటి ఎన్నికల ప్రక్రియ ముగిస్తే ఆ ఎన్నికల ప్రక్రియని జూన్ నెల 4వ తారీఖు దాకా తీసుకెళ్లి ఒక రకంగా ప్రజల్ని మరింత ఇబ్బందులకు గురి చేశారు అని చెప్పాలి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏప్రిల్ 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. అంటే వాళ్ళు అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ అనేది ఇక అప్పటి నుంచి ప్రారంభమైనట్లే. ఆ తర్వాత 25వ తేదీ వరకు నామినేషన్లు వేసుకోవచ్చు. 26వ తేదీన స్క్రూటినీలు జరుగుతాయి. 29వ తేదీన విత్డ్రాయల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విత్డ్రాయల్ చేసుకోకుండా, విత్డ్రా అవ్వకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పోటీలో ఉన్నట్లే.
ఏది ఏప్రిల్ 30 వరకు, ఏప్రిల్ 29వ తేదీ వరకు. ఇక ఏప్రిల్ 29వ తేదీన ఆ పోటీ అభ్యర్థులకు సంబంధించి బ్యాలెట్ నమూనాలు తయారవుతాయి. ఆ బ్యాలెట్ పత్రాలు తయారైన తర్వాత ఆ బ్యాలెట్ పత్రాల ప్రకారం మనం ఓట్లు వేయాల్సిన తేదీ మే నెల 13వ తేదీ. మే నెల 13వ తేదీ అంటే 4వ దశలో మనం ఓట్లు వేయబోతున్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా, ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా. తెలంగాణ రాష్ట్రంలో అయితే కేవలం ఎంపీ ఓట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 బటన్లు నొక్కాలి. అటు ఒక ఓటు ఎంపీకి, ఒక ఓటు ఎమ్మెల్యేకి. ఈ ప్రక్రియ మొత్తం కూడా ఏప్రిల్ 13వ తేదీ, మే 13వ తేదీ, క్షమించాలి, మే 13వ తేదీ సింగిల్ డేలో జరిగిపోతుంది. కానీ మనము 5వ దశ, 6వ దశ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి. 5వ దశ వచ్చేసి ఏప్రిల్ 26, మే నెల 26 ఆర్ సంథింగ్ ఎప్పుడో జరుగుతుంది. మే నెలలో ఇంకొక డేట్ 13 తర్వాత చివరి దశ జూన్ నెల 1వ తేదీ జరుగుతుంది. 7వ దశ 5, 6, 7 అంటే మన తర్వాత 3 దశలు జరుగుతాయి. ఈ 3 దశల తర్వాత మరో 3 రోజులు గడిచిన తర్వాత అంటే జూన్ నెల 4వ తేదీన కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కొత్త ప్రభుత్వంలో ఈ కొత్త ప్రభుత్వం వస్తుందా, ఉన్న ప్రభుత్వమే కొనసాగుతుందా అనేది ఆ రోజున మనకి తేలనుంది. నమస్తే.